ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని సెలవిస్తున్నాడు. ఇది దేవుని యొక్క మాట. ఆయన ఇశ్రాయేలీయులని బబులోనులో చెరగా పంపినప్పుడు చెప్పిన మాట. వారు తాము శిక్షకు గురయ్యమన్న భావనలో భవిష్యత్తుపై ఆశ లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిన మాట. నేనెందుకు పంపానో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నా యోచనలు మీపై కీడుకు కాదు కానీ మేలు కొరకే. మీరు నమ్మకంతో ఉండండి. నేనిచ్చే శిక్ష కూడా ప్రేమతోనే. మీకు నష్టం కలిగించాలని నా ఉద్దేశం కాదు కానీ మీకు తిరిగి మంచి భవిష్యత్తు ఆశ కలిగించాలన్నది నా యొక్క యోచన అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యోచనలు మన యోచనల కంటే భిన్నంగా ఉంటాయి. మనం తక్షణంగా విముక్తి కోరుకుంటాము, కానీ దేవుడు దీర్ఘకాలికమైన మంచి కోసం చూస్తాడు. ఆయన తక్షణంగా కాదు కానీ సంపూర్ణంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఆయన మాట ఏమిటంటే, ఇప్పుడు మీరు శ్రమలో ఉన్నారు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నా యోచనలు శిక్షించడానికి కాదు, మిమ్మల్ని మళ్ళీ ఎదుగుదల వైపు నడిపించడానికి అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. దేవుడు మనల్ని వదిలేస్తాడేమో అని మనకు అనిపిస్తూ ఉన్నదేమో, కానీ ఇర్మియా 29:11 వాక్యం ద్వారా దేవుడు మన మనసులను ఆత్మస్థైర్యంతో నింపుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను శిక్షించడానికి కాదు, నీకు ఆశ ఇవ్వడానికి, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నేను ఉన్నాను. నీవు క్షణికమైన కష్టాల్లో ఉన్నా కూడా నీ భవిష్యత్తును నేను సంరక్షిస్తాను. నీవు నన్ను నమ్మితే నీ జీవితం పునరుద్ధరించబడుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.